ఎలా పెడతావు? చేతులెత్తి పెడతావా, సాష్టాంగం పెడతావా, పొర్లు దండాలు పెడతావా? ఏంట్రా పెట్టింది? నేను పెట్టను. అదేంటి ఇప్పుడే పెడతానన్నావంట? అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు మార్చుకున్నాను. ఇంతలోనే ఏమైంది? నేను ఒకటిని ప్రేమించాను, వాడు నాకు కాకుండా పోతున్నాడు. ఆడెవడో చెప్పు, తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తా. నేను ప్రేమించాను. నా శిష్యుడు, నా మాట కాదనడు. వదిలే, నువ్వు కాదు కదా, నీ బద్రీనాథుడు కూడా చేయలేడు. ఏం తెలుసు నీకు ఈ బద్రీనాథ్ క్షేత్రం గురించి? రేపు అఖండ జ్యోతి వెలిగించి 6 నెలల పాటు ఈ గుడి తలుపులు మూసే అతి పుణ్యమైన రోజు. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఈ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. అవునా? అవును. దేవుడు ఉన్నాడు అంటానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. రేపు అఖండ జ్యోతిని చూసి నీ మనసులో ఉన్న కోరిక కోరుకో. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి ఆ జ్యోతిని దర్శించుకో. నీ ప్రియుడితో నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నిజంగానా? అవును, కానీ ఒక కండిషన్. నా బద్రీనాథ్కి ఇష్టమైన బ్రహ్మకమలం పెట్టే నువ్వు ఆ కోరిక కోరుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి పువ్వులు? ఆవు మేరే సాత్ చలో. నమస్కారం సర్కార్. ఏ మినిస్టర్ డాల్గా ఉన్నావు? మా ఇంటి ఆడపిల్లని ఆ ప్రతిపక్ష నాయకుడు కొడుకు లేపుకెళ్ళాడు సర్కార్. వాడు ప్రాణాలతో ఉండకూడదు. ఇందులో 50 కోట్లున్నాయి. నాని, సారీ మినిస్టర్, ల్యాండ్ సెటిల్మెంట్ చేయమన్నావు, చేసా. తోటి కాంట్రాక్టర్స్ని చంపమన్నావు, చంపా. నీ పవర్ మార్చమన్నావు, మార్చా. కానీ నువ్వెన్ని కోట్లు ఇచ్చినా ప్రేమ విషయంలోకి మాత్రం నేనంచరవను. నమస్కారం అయ్యా. నీ భర్త చావుకి రాలేకపోయాను, సారీ. నీ పేరు మహాలక్ష్మి. అస్థికల్ని ఆంధ్రప్రదేశ్లో కలపాలనుకుంటున్నావా, అలహాబాద్లో కలపాలనుకుంటున్నావా? వీడి చావు వల్లే సార్ మీ భార్యకి అవమానం జరిగింది. ఏం జరిగింది? 100 మంది ప్రాణాలు తీసిన ఒక రౌడీకి పెళ్ళానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు. నేను బతికున్నంత వరకు ఈ నోటితో నిన్ను అత్త అని పిలవడం జరగదు. దాన్ని చంపేమంటావా? దాన్ని చంపడానికి నువ్వు వచ్చేంత వరకు ఆగాల సర్కార్. అప్పుడే ఆపకుండా ఉంటే నా కొడుకే చంపేస్తుండేవాడు. ఏ నోటితో అయితే అత్త అని పిలవనందో అదే నోటితో జీవితాంతం దాని చేత అత్త అని పిలిపించుకోవాలి. అంటే నా కొడుకు దాని మెడలో తాళి కట్టాలి. ఇదే నా మొదటి కోరిక, ఆఖరి కోరిక. ఎక్కడ్రాది? హలో, నమస్తే సార్. అల్కనంద ఎక్కడ్రా? ఈ బద్రీనాథ్లో బద్రి అనే కుర్రాడున్నాడు. ఆడితో అలకనంద అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి. అంటే ఆడితో ప్రేమలో పడింది సార్. ఎవడాడో? మీకు ఆడి గురించి తెలియాలంటే నవంబర్ 15 టెలికాస్ట్ అయిన అన్ని ఛానళ్ళు పేపర్లో చూడండి. ఆడే కనపడతాడు. 24 గంటల్లో అది ఇక్కడ ఉండాలి. నాని, ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైనది ఏంటి? రౌడీజం, రాజకీయం, డబ్బు కాదు, ప్రేమ. ఇప్పటి వరకు మనం చేసిన మర్డర్స్ అన్ని ఆస్తుల కోసం, ఆధిపత్యం కోసం చేశాం. కానీ ఫస్ట్ టైం ప్రేమ జోలికి వెళ్తున్నాం. ప్రేమ అనేది ఎంత పవర్ఫుల్లో తెలుసా? రాష్ట్రాలు, రాజ్యాలే నాశనం అయిపోయాయి. ఆ బద్రిగడ్నర్కి చచ్చాడా లేదా అని 3 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. శరీరాన్ని చూసి కాదు, శ్వాసని చూసి. వాడు బతుకుంటే మాత్రం మరకనందిని తీసుకురావద్దు. వెళ్ళు. సరే నాన్న.